రే సూర్య, మీ ఇద్దరికి పెళ్ళయిందా? అంటే నాన్న అది మేము చచ్చామనుకుని దీని మెడలో తాళి కట్టావా? చిక్. దిగజారింది వాడు కదండి, ఇది. దీన్ని ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోతుందిరా. నానా 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 లక్ష్మి గారిని అనుమానించి అవమానించాలని చూస్తే ఆ దేవుణ్ణి కూడా లెక్క చేయను. ఎవరో ఏదో చెప్పారని తనని నా ముందు నోటికొచ్చినట్టు తిడితే నేను సహించేది లేదు. నా వృత్తి మీద ప్రమాణం చేస్తున్నాను. మీ మనవడు ఇప్పుడు ఎలా ఉంటాడో నేను బొమ్మ వేసి చూపిస్తాను. నన్ను నమ్మండమ్మా. కానీ ఎలా? నా బిడ్డకు సంబంధించిన ఏ ఫోటోలు నా దగ్గర లేవు. మరి నువ్వు ఎలా వేసి చూపిస్తావు? పర్లేదు, బిడ్డ తల్లిదండ్రుల ఫోటోలు ఇవ్వండి. వాళ్ళ ముఖ కవలికల్ని బట్టి మీ బిడ్డ ఇప్పుడు ఎలా ఉంటాడో నేను చూపిస్తానయ్యా. ఇప్పుడే ఇస్తానుండు. ఒరే అంజీ, అమ్మా వెళ్ళి ఫోటోలు పట్టరారా. అలాగేనమ్మా. నువ్వు నిజంగానే నా మనవడి ఫోటో వేసి చూపిస్తావా? నిజంగా వేస్తానమ్మా. అమ్మా ఇదిగో వాడి తల్లిదండ్రుల ఫోటో. త్వరగా నా మనవడు ఎలా ఉన్నాడో చూడాలనుంది. అవును, నా బిడ్డ ఎలా ఉంటాడో చూడాలని నాకు ఆశగా ఉంది. త్వరగా నా వారసుని చూపించు. అయ్యా, అతను చెప్పడం బాగుంది, మీరు వినడం మరీ బాగుంది. ఎక్కడైనా తల్లిదండ్రుల మొహాలు చూసి బిడ్డ ఎలా ఉంటాడో ఎలా చెప్పగలరయ్యా? అయినా అతను ఏదో ఆశించి ఇలా చెప్తున్నాడయ్యా. ఏదో 10వ పరకో ఇచ్చి పంపించండి అయ్యా. ఏయ్! అయ్యా, తప్పుగా అనుకోకండి అయ్యా. నేనేమీ అడుక్కు తినేవాణ్ణి కాదు, ఆర్టిస్ట్నయ్యా. కళనే నమ్ముకుని బతికేవాణ్ణి. నేను బొమ్మ వేసిన తర్వాత మీరే చూసి మాట్లాడండి, అప్పుడు మీకే తెలుస్తుందయ్యా. అయితే ఇప్పుడే ఈ క్షణమే నా వారసుని చూపించు. అయ్యా, దానికి కాస్త టైం పడుతుందయ్యా. పని అయిపోగానే నేనే మీకు ఫోన్ చేస్తాను. నువ్వే గనక నిజంగా నా వారసుడి ఫోటో గీస్తే నీకెంత డబ్బు కావాలంటే అంతిస్తాను. ప్రస్తుతానికి మందుకు డబ్బులు ఇవ్వండయ్యా. మిగిలింది పనవంగానే ఇవ్వండయ్యా. జై అంజయ్. అయ్యా అయ్యా, నేను మళ్ళంటూ వస్తే మీ వారసుడు ఫోటోతోనే తిరిగి వస్తాను. వస్తానయ్యా, వస్తానమ్మ గారు. శంకరా, కనీసం ఈ విధంగానైనా నా మనవడు ఎలా ఉంటాడో చూడబోతున్నాన్రా. నాకు చాలా ఆనందంగా ఉంది శంకరా. నా వారసుడి ఫోటో గీస్తే చాలమ్మా. వాడి ద్వారా రాధని పట్టుకుంటాను. రాధ దొరికితే మిగిలిన వాళ్ళిద్దరూ దొరుకుతారు. క్షేమం, అంతా క్షేమం.
చిన్నప్పుడు మీ ఇంటికొస్తే నాకు బావకి గోరుముద్దలు తినిపించారే ఆ రాధని గుర్తుకొచ్చానా? కష్టపడి ఊరెళ్ళాను. అక్కడ మీరెవరూ లేరని ఇక్కడే ఉన్నారని తెలుసుకున్నాను. రండ్రా భోంచేద్దరు గాని. నాకు ఆకలిగా లేదు, నాకేమొద్దు. తల విదిలించకు. విదిలిస్తే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? చేస్తానని బెదిరిస్తావా? అంతేగా. నువ్వెందుకు చావడం? నన్ను చంపి పీడ వదిలిపోతుంది. ఏ తులసి, ఏమే ఏం మాయ చేసేవే నా కొడుకుని? తిండి తిప్పలు మానేసి నా మీద నిప్పులు కక్కుతున్నాడు. సరే, రేపు కర్ర పట్టుకొని గుమ్మంలో కాపలాగా కూర్చో. నేను ఎలా వచ్చి బావతో కడుపు నిండా తినిపిస్తానో నువ్వే చూడు. కృష్ణ, అమ్మా, అమ్మాయి నచ్చిందా? నాకు నచ్చింది. నువ్వు వాళ్ళని చూస్తే చాలని పిలిచాను. అలా నిలబడి చూస్తావే, తీసుకెళ్ళి కాఫీ ఇవ్వు. చిచ్చి, కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావే? ఒక మంచి మనసుతో జతకట్టి ఆ మనిషితో 3 ముళ్ళు వేయించుకొని 7 అడుగులు నడిచి 100 ఏళ్ళు బతకాలని నిర్ణయించుకున్నాను. నువ్వు నాటకం ఆడుతున్నవని నాకు ముందే తెలిసే. పెళ్లి చేసుకుని నీ ఆట కట్టించాలనుకున్నాను. నీకు సమాధి కట్టించాలనుకున్నానే. అయినా ఏ ధైర్యంతో ఈ వైరం ధనుష్తో వైరం పెట్టుకుంటున్నావు? ఎవడున్నాడు నీ వెనకాల? ఎవరాపుతారే నీ చావుని? మనం కూడా అక్కడికే వెళ్ళిపోదాం. పదండికి వెళ్దాం. ఈరోజు ఈ మొత్తం జరగటానికి కారణం నువ్వే. ఇప్పుడు లాయర్ గారు చెప్పింది అర్థమైంది కదా. ఫస్ట్ ఊర్లో తప్పుడు పని జరిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది నువ్వు. ఎక్కడ చెప్తున్నారు? నువ్వు బయట ఏం చెప్తున్నావు, ఇక్కడ ఏం చెప్తున్నావు అన్ని వింటున్నాము. ఆమెను పంపించు. ఆమెను ఎక్కడ ఉండాలన్నది కాదండి. ఈమెను ఏం చేస్తారో చెప్పండి. ఈమెను ఏం చేస్తారో మీరే సెటిల్ చేయగలరు. సెటిల్ చేయండి. ఇది చేస్తున్నా నీతోనే పెట్టుకో. నాతో ఇంతవరకు జీవితం ఉందా లేదా అది తర్వాత విషయం. నువ్వు ఎక్కువ మాట్లాడకు అని చెప్పి నీ వలన సర్పంచ్ పదవి పోతుంది. ఈ 3 ఆపాలంటే నువ్వు నోరు మూసుకొని ఉండాలి. లేకపోతే వాడి ఇష్టం. ఆ 3 త్యాగం చేస్తే నువ్వు దీంతో బతికించిన దానివని కూతురు ఇంట్లోకి రానియట్లేరు నిన్ను. అంటే నీ యొక్క క్యారెక్టర్ ఏంటో తెలుసుకో. కొడుకు పక్కన కూర్చొని సపోర్ట్ చేస్తూ కోడలు ఏదో బెదిరిస్తా ఉంది. లోడేస్తాం కళ్ళు.
ఇంకోసారి ఆ ఊర్లో కనుక అతను ఆమె కనుక ఉన్నారంటే ఖచ్చితంగా నీ మీద యాక్షన్ తీసుకుంటాం. మేడం నా భర్త నా పిల్లలు నాకు తెచ్చి సాయమ్మ ఇక్కడ చూడు. యాంకర్స్ డ్రెస్ కట్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.